Which of the following statement is correct about the office of speaker in the Indian parliamentary system? స్పీకర్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు ఇండియన్ పార్లమెంటరీ సిస్టంలో. లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు వాళ్ళు. ఓకే, హీ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఫర్ కండక్టింగ్ ఆల్ ద పార్లమెంటరీ అఫైర్స్. నో. అపాయింటెడ్ బై ది ప్రెసిడెంటా? నో. ఎలక్షన్ జరుగుతుంది స్పీకర్కి. ఎలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది రాంగ్. సెకండ్ వన్, హీ కెనాట్ ఓట్ ఫర్ ద రెజల్యూషన్ దట్ సీక్స్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ది హౌస్. స్పీకర్ అనే అతను నార్మల్గా ఏదైనా బిల్స్ పెట్టినప్పుడు దానికి ఓట్ చేయడనమాట. టై అయినప్పుడు ఓట్ చేస్తాడు. అతని రిమూవల్కి అతను ఓటు వేసుకోడు అంటున్నారు. అతని రిమూవల్కి అతను ఓటు వేస్తాడు. హీ క్యాన్ ఓట్, హీ కెనాట్ ఓట్ అన్నది రాంగ్ అనమాట. అండ్ హీ క్యాన్ రిజైన్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ హౌస్. స్పీకర్ రిజైన్ చేయాలి అంటే డెప్యూటీ స్పీకర్కి ఒక లెటర్ రాసి రిజైన్ చేస్తాడు. ఇది కరెక్టా రాంగా? ఇది 100% కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. Let's see D also. He vacates his office immediately whenever the Lok Sabha is dissolved. Lok Sabha dissolve అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా స్పీకర్ కూడా రిజైన్ చేసేయాలి, వెకేట్ చేసేయాలి అక్కడి నుంచి అని చెప్తున్నారు. ఇది నిజమా? ఇమ్మీడియట్లీ? నో, నాట్ ఇమ్మీడియట్లీ. సమ్ టైమ్స్ అతను అలానే ఉంటాడు నెక్స్ట్ స్పీకర్ వచ్చే వరకు కూడా కొంత ఉంటుంది టైం. ఇమ్మీడియట్లీ ఏం కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఇవన్నీ కూడా రాంగ్ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి స్పీకర్ రిజైన్ చేయాలంటే డిప్యూటీ స్పీకర్కి లెటర్ రాస్తాడు. సో ఆప్షన్ సి అన్నది కరెక్ట్ స్టేట్మెంట్.